శ్రీరామ శ్రీమాత్రి నమః. యశివో నమరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోర్తు సంవత్సరణాస్తం సర్వతో జయమంగళం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఈపీ నరసింహ శర్మ. గతంలో మీకు చాలా వీడియోల్లో నేను మీకు సుపరిచితుడిని. ఈ రోజున ఒక కీలకమైన సమాచారంతో ఈ వీడియో చేస్తున్నాను. మనిషికి భయానికంటే మించిన శత్రువు మరొకటి లేదు. ప్రతి నిమిషం భయం 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 ఆందోళన. ఏది మనకి ఫ్యూచర్ ఏం జరిగిపోతుందో, ఇంకెలా మనం జీవన విధానం కొనసాగుతుందో అనేటువంటి భయంతో చాలా మంది అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా చాలా చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో షష్టశని, అష్టమ శని, ఏలినాటి శని, తర్వాత రాహుతాలక ప్రభావం, కేతువు ప్రభావం, అనేక రకాల వీడియోలతో మనకి చాలా వరకు ప్రత్యక్షం అవుతున్నాయి. అయితే నిజానికి జ్యోతిష శాస్త్రం బాగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించిన వాడికి మాత్రం జ్యోతిష శాస్త్రం ఒక ఆసరా, ఒక మహిమాన్వితమైనటువంటి ఒక పెద్ద శాస్త్రం అని చెప్పి మనం గమనించవచ్చు. ముందు వేపాకు తింటే చేదుగానే ఉంటుంది, వెంటనే ఉమ్మేస్తే దాని ఫలితం ఉండదు. తినక తినక వేము తిజినుండు అంటారు. జ్యోతిష శాస్త్రం కూడా అలాంటిది. లోపలికి వెళ్తుండే కొద్దీ కూడా చాలా మంచి విషయాలు తెలుస్తాయి. మన ఫ్యూచర్, మన తాలూకా జీవన విధానంలో చేసుకోవాల్సిన మార్పులు ఏమిటి, దానికి తగినట్టుగా మనం ఎలా జీవన విధానం కొనసాగించాలనేటువంటి సూచనలు చాలా ఉంటాయి. ఏదైనా జ్యోతిష శాస్త్రంలో ఎవరికి హాని పెట్టేది మాత్రం కాదు. నవగ్రహాలు అంటే అవి గ్రహాలు, భూతాలు, దెయ్యాలు మాత్రం కావు. నవనాయకులు వాళ్ళు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు అనేవి నవగ్రహాలు అంటే నవనాయకులు, ప్రత్యక్ష దైవాలు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు హాని చేయడు. కాబట్టి భక్తులందరూ కూడా జ్యోతిష శాస్త్రం మీద ఉండేటువంటి మమకారంతో ఉండేటువంటి అందరూ కూడా ఈ వీడియో కొంచెం శ్రద్ధగా వినండి. ఏదైనా ఒక జాతకం పరిశీలించాలంటే ఆ వ్యక్తి తనకు అది లగ్నం ఎంత బలంగా ఉందో చూడాలి. ఆ లగ్నాధిపతి కేంద్ర కోణాల్లో ఉన్నాడో లేదో చూడాలి. ఏదైనా భావం ఉన్నాం మనం చూడాలనుకున్నప్పుడు, ఉద్యోగ భావమో, వృత్తి భావమో, ఆర్థికపరమైన వాతావరణం, గృహ వాతావరణం, వివాహము, ఏది కావాలంటే దానికి తగినటువంటి 12 భావాలు ఉంటాయి. ఆ భావంలో ఉండేటువంటి గ్రహ సముదాయాన్ని ఆ భావంలో గ్రహాలు ఎన్నున్నాయి, మిత్రులు ఉన్నారా, శత్రువులు ఉన్నారా, వాటి అంతర్దశలు దశలు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రం ఆ భావం ఎంత బలంగా ఉంది. కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం మనం అప్పుడు చెప్పాల్సి ఉంటుంది. అది ఒక విధంగా మంచిది. ఇకపోతే ప్రాథమికంగా లగ్నాధిపతి బలంగా ఉన్నట్టయితే 3 లక్షల దోషాలు నశిస్తుంది జాతకం. కాబట్టి గురుడు లగ్నమందు ఉన్న 3 లక్షల దోషాలను జాతకంలో ఉండేటువంటి దుష్ప్రభావాన్ని హరిస్తుందని కూడా జ్యోతిష శాస్త్రం చెప్తుంది. వివాహానికి సప్తమ శనిలో వివాహం కాదని చెప్పేసి ఒక అపప్రద ఉంది. శని ఎక్కడ ఉండడు, ఏలినాటి శని బాధపడుతుందని చాలా మంది జరిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అంతకు ముందు ఇప్పుడు ఏలినాటి శని అనుభవిస్తున్న వాళ్ళు, దానికంటే ముందు అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది మన జాతకంలో, మన జాతక చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని శుభాలు జరగలేదా? ఎన్నో శుభాలు జరిగాయి. అందరూ హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఏలినాటి శని అనేది ఒక అదృష్టం, మనిషికి ఒక సంస్కారాన్ని నేర్పుతుంది. ఒకప్పుడు మనం ఉదాహరణగా తీసుకుంటే అనేక రకాల అనాచారాలతోని, అనేక రకాల తిరిబండారాలతోని ఆరోగ్యం పాడు చేసుకుంటూ విచ్చలవిడిగా మనం తిరిగేటప్పుడు కరోనా అనే ఒక చిన్న క్రిమి మనకి ఎంతవరకు శిస్తులు పడుతుందో మనం అందరం గమనించాం. అదే ప్రకారంగా నవగ్రహాలు కూడా మనకి చాలా శుభాన్ని ప్రసాదిస్తాయి. కాకపోతే మన నడవడికలో తేడాలు ఉన్నప్పుడు మాత్రం అవి కొంచెం బాధ పెట్టక తప్పవు. శనీశ్వరుడు, లక్ష్మీదేవి ఈ రెండు కూడా సమానమైనటువంటి బలం కలివి. సుచేది వాతావరణంలో శని ఉండదు. శివుని ఆరాధించిన వాళ్ళకి శని ఉండదు. సచక్రవర్తుల కథలు విన్నప్పుడు శని ఉండదు. శనీశ్వరు ధ్యానం చేసినప్పుడు శని ఉండదు. తర్వాత శని స్థితి జాతకంలో బాగున్నప్పుడు శని దోషాలు ఉండవు. అనేక రకాల వేలున్నాయి. అవన్నీ మనం గమనించకుండా సప్తమ శనిలో ఉన్నాడు కాబట్టి వివాహం కాదు, కాబట్టి 30 సంవత్సరాలు శని దృష్టి పెడితే వివాహం కాదు, ఇలా రకరకాల జ్యోతిష శాస్త్రంలో పుస్తకాల్లో కూడా ఉన్నాయి. అది వేరే విషయం. ఉన్నప్పుడు తన స్థితిగతి పరిశీలించాలంటే ఆ వ్యక్తి జాతకం బాగున్నట్టయితే ఇది కొంచెం బలహీన పడుతుందన్న విషయం మనం గమనించాలి. ఇకపోతే 3, 6, 11లో పాపగ్రహాలు ఉండాలి. 11వ స్థానంలో శని ఉన్నప్పుడు వివాహ లగ్నం కడతారు. వివాహ లగ్నం కట్టినప్పుడు 11వ స్థానంలో శని ఉన్నట్టయితే ఆ అబ్బాయి కానీ చాలా వరకు ఇంచుమించు 80 సంవత్సరాలు వైవాహిక జీవితంలో సుస్థిరమైనటువంటి జీవనం కొనసాగిస్తారన్నది ఒక ప్రామాణిక సత్యం. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. శని 11లో ఉండేటప్పుడు ఆ శని తాలూకా 3వ దృష్టి లగ్నం మీదే పడుతుంది. మరి అలాంటప్పుడు అమ్మాయికి వివాహం కాదని, అబ్బాయికి వివాహం కాదని ఎందుకు అనుకోవాలి?
పాపగ్రహాలు 3, 6, 11లో ఉండాలి. శుభగ్రహాలు కేంద్ర కోణాల్లో ఉండాలి. పాపగ్రహాలు కేంద్రాల్లో ఉండాలి. ఇలా అనేక రకాల నిబంధనలు ఉన్నాయి. తారాబలం, చంద్రబలం అవన్నీ చూసిన తర్వాత మాత్రం వ్యాపారానికి కానీ వివాహానికి కానీ అది ముహూర్త విభాగంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ఆ శుభగడి కోసం చంద్రుని త్వరగా సంచారంలో 2.5 రోజులు ఒక రాశి ప్రభావంలో ఉండేటప్పుడు ఆ దశ అంతర్దశ కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే వివాహ ముహూర్తం కడతారు. మరొక అన్ని రకాల ముహూర్తాలు కడతారు. వాళ్ళకి ఆ ముహూర్తాల పరంగా ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకి మీరు తప్పనిసరిగా ఈ పనులు చేయండి అని చెప్పే ఆచారం మనకుంది. ఇన్ని రకాల ప్రక్రియలు, ఇన్ని రకాల ఇంత సబ్జెక్టు ఇంత విపులంగా మనకి జ్యోతిష శాస్త్రంలో అనేక రకాల జాగ్రత్తలు ఉండేటప్పుడు అవన్నీ మానేసి షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, మేషంలో నీచపట్టిన శని, తర్వాత ఏంటంటే రేపు మీనరాశికి చాలా కష్టాలు పెట్టకొడుతున్నాను, చాలా కష్టంగా ఉంటుంది, మీరు జాగ్రత్త పడగలరు అనేటువంటి హెడ్డింగ్లతోని మనకి బాగా కొట్టడం అనేది మాత్రం కొంచెం మనం జ్యోతిష్య శాస్త్ర పరంగా పెద్దవాళ్ళకి పెద్ద మహనీయులందరూ కూడా కొంచెం గ్రహించాలని చూస్తున్నాను. అందరూ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అంతా ఎంతో అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మనకంటే, మనకి చాలా తక్కువ. కాబట్టి ఏ దేవుడు అపకారం చేయడు. భగవంతుడు సర్వ విధాలా మనకి అన్ని విధాలుగా కూడా సౌకర్యాన్ని ప్రసాదిస్తాడు. షష్టగ్రహ కూటం అని చెప్పేసి ఇప్పుడు ఒకలాగే వీడియో వైరల్ అవుతున్నది. షష్టగ్రహ కూటం అంటే 5 గ్రహాలు, అంటే నవగ్రహాల్లోని సూర్యుడు 1 నెల ఉంటాడు, తర్వాత చంద్రుడు 2.5 రోజులే ఉంటాడు, కుజుడు 15 రోజులు ఉంటాడు, బుధుడు 1 నెల ఉంటాడు, శుక్రుడు 1 నెల ఉంటాడు, రాహు 18 నెలలు ఉంటాడు, శని 30 నెలలు ఉంటాడు, ఇలా గురుడు 1 సంవత్సరం ఉంటాడు. ఈ ప్రకారంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ గ్రహ సంచారంలో 5 గ్రహాలు ఒక రాశిలో ఉండేటప్పుడు ఆ రాశికి దగ్గరగా 2.5 రోజులు ఉండేటట్టుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఆ చంద్రుడు ఉన్న 2.5 సంవత్సరాలు అందులో ఆ 5 గ్రహాలతో కూడా కలిసినట్టయితే దాన్ని షష్టగ్రహ కూటమి అంటారు. ఆ షష్టగ్రహ కూటమి ప్రపంచాన్ని బాగా కుదిపేస్తుందని, ప్రపంచాన్ని నాశనం చేసేస్తుందని, ఏదో పిడుగులు పడిపోతాయని, వర్షాలు పడవని, ఎండలు ఎక్కిపోతాయని, తర్వాత ప్రపంచం దద్దరిల్లిపోతుందని, కరువు కాటకాలు వచ్చేస్తాయని, మానవ మనుగడ కష్టమని, ఇవన్నీ అపప్రదలు. కాబట్టి కాలసర్పయోగ జాతకం, షష్టగ్రహ కూటమి ఇవి దాని తాలూకా దినచర్యలో వాటి తాలూకా సంచారంలో అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ఇకపోతే మనం చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన కోట్లు లక్షలు ఎన్నో రకాల ఆస్తులు చిన్నతనం నుంచి కూడా మనం ఐశ్వర్యవంతులు అయి ఉన్నప్పుడు మన కాలధర్మం ప్రకారం మనకి రాత్రి 11 గంటలప్పుడు చిన్న నిద్ర రావడం మాత్రం సహజం, శారీరక ధర్మం. అప్పుడు ఏంటవుతుంది, చిన్న మగతరిత్తులు వచ్చి బంగారపు తూగుటీల్లో పడుకున్నా, మామూలుగా మంచం మీద పడుకున్నా, ఏం చేసినా సరే ఒక 2 గంటలో అరగంటలో మనం దీర్ఘమైనటువంటి నిద్రకి ఉపక్రమిస్తాం. అంటే డీప్ స్లీప్. ఆ డీప్ స్లీప్ లో కలిపిన తర్వాత ప్రపంచం ఏమవుతున్నదో మనకు తెలియదు కదా, అది కాలధర్మం, అది శారీరక ధర్మం. అప్పుడు ఏంటవుతుంది, ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎవరు ఏ పని చేస్తున్నారో, మనకున్న ఆస్తులు ఏమిటో, మన తనకు వ్యవహారాలు ఏమిటో, ఏ రక్షణలు ఉన్నానో లేదో, లేకపోతే ఇంత ఉన్నది మళ్ళీ వెలుగు వస్తేనే మన సర్వ ప్రపంచం కనిపిస్తుంది. కానీ ఆ డీప్ స్లీప్ లో మనకి ఏవి కనిపించవు. ఆ ప్రకారంగా మనం ఒత్తిడి పడి ఐశ్వర్యాన్ని పోతుందేమో అంటే ఊహించడం, లేకపోతే మనం ఏమైపోతామని చెప్పి సాధించడం కష్టం. అవన్నీ ధర్మాలు, శారీరక ధర్మాలు. కాబట్టి నవగ్రహాల తాలూకా చాలా వరకు కూడా సుస్థిరపరచడానికే నవగ్రహాలు భూమి మీద, ప్రపంచం మీద దాని తాలూకా ప్రభావం ఉంది. కాబట్టి ఎవరు అనవసరంగా అపోహలు పడకండి. చక్కగా శుభ్రతతో ఉండండి, శివనామస్మరణ చేయండి. వీరుంటే సోమవారం కొబ్బరికాయ శివునికి అభిషేకం చేయండి. తర్వాత మాటలు తగ్గించండి, ఎవరితో పరుషంగా మాట్లాడకండి, చిన్న చిన్న సూచనలు పాటించండి, ఆహార విహారాలు సక్రమంగా నిర్వర్తించండి. ఎక్కడికైనా వెళ్తే ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాల్సిందిగా ఉండాలి. తర్వాత ఇంటి వాస్తు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఈశాన్యముల్లో పరుగులు ఉంచకూడదు. ఈ ప్రకారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కూడా కలతలు కల్మషాలు ఉండకుండా జాగ్రత్తగా మెలగలిగినప్పుడు ఏలినాటిలో అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాయన్నది మాత్రం తప్పనిసరిగా నిర్వివాదాంశం. ఎందుకంటే చక్రవర్తి అయిన అది హరిశ్చంద్ర నలోరాజా పురుకుశ పురూరవ సగర కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తిని హాయి. చక్రవర్తులకు కాదు, ఎవరికి తప్పలేదు, రామచంద్రమూర్తికి తప్పలేదు, ఎవరికి తప్పలేదు. ఆ సాక్షాత్ పరమేశ్వరుడికి కూడా ఏలినాటి ప్రభావం వాళ్ళ ధర్మమూర్తులు వాళ్ళు. ఆ ప్రకారంగా కొన్ని తరగతి సమయాల్లో అవి పట్టక తప్పదు. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిత్యకృత్యాన్ని బాగా చేసుకొని ఎప్పుడైతే మనకి అక్కడ గుయ్యున్నది చెప్పడమే జ్యోతిష్య శాస్త్రం తాలూకా కర్తవ్యం. ఆ గొయ్యిని కప్పడానికి ప్రయత్నం చేయకుండా పక్కనున్న మరో తావును వెతుక్కొని దాటిపోవాలి. ఈ ప్రకారంగా మన తాలూకా మన ధర్మం, మన తాలూకా దారి మనం ఎంచుకొని సుస్థిరమైన మార్గంలో మనం ప్రవేశించి
ధార్మిక శక్తితో ఉండి మనకున్న దాంట్లో ఇతరులకు కూడా కొంతవరకు సహకరించి ఇతరుల బాధలను కూడా మనం గ్రహించగలిగి మానవత్వంతో ఉండగలిగి దైవ పూజలు చేస్తూ ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు అన్ని బాగానే ఉంటాయి. షష్టగ్రహ కూటమి కూడా ఇబ్బంది పెట్టేది మాత్రం కాదని గమనించాలి. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. నేను 2-3 వీడియోల్లో ఆ గ్రహ కూటమి ఎలాగ వస్తుందని కూడా నేను తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ. ఈ షష్టగ్రహ కూటమి ఏలి నరసింహుడి గురించి ఏ విధమైన ఎవరికి భయాలు వద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.